వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. I understand today is your anniversary, and I really am happy to see how God has been blessing this ministry over the past many years. ఈ రోజు ఈ చర్చ్ వార్షికోత్సవం అని నేను విని ప్రభువుని బట్టి స్తుతిస్తున్నాను. గత సంవత్సరాలని ఈ సంఘాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. But don't be satisfied with what you have accomplished. You need to reach more people with the loving grace of God. మీరు ఎంతమందిని అయితే సంఘ బిడ్డలుగా కలిగి ఉన్నారో దానితో మీరు తృప్తి పొందొద్దు, కానీ ఇంకా దేవుని మహాకృపను బట్టి అనేక మంది నూతనంగా సంఘానికి వచ్చినట్లుగా మీరు ప్రయాసపడాలి, ప్రార్థించాలి. Amen. ఆమేన్. Don't say that, I have all these years God has kept me safely. Praise the Lord. దేవుడు నాకు ఈ సంవత్సరాలన్నీ కాపాడారందుకు దేవునికి స్తోత్రం అని మనం చెప్పాం. No. The Bible teaches us. బైబిల్ గ్రంథం మనకి ఏమని బోధిస్తుందంటే Acts chapter 12 and 13. అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 13. 13వ అధ్యాయం In verse 52 we read, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 52వ వచనం మనం చదివితే, the disciples were continually filled with joy and with the Holy Spirit. ఆ యొక్క శిష్యులు పరిశుద్ధాత్మతోను ఆనందముతోను నింపబడిన వారై ముందుకు వెళుతున్నారు. Amen. ఆమేన్. What do we learn here? మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? The Bible is clearly teaching us the disciples in the early the first century were continually filled with joy and the Holy Spirit. మొదటి శతాబ్దములో ఉన్న దేవుని ప్రజలైన శిష్యులు దేవుని యొక్క ఆత్మతో నింపబడి సంతోషముతోను ఆనందముతోను ముందుకు వెళుతూ ఉన్నారు. Amen. ఆమేన్. They were not saying, oh, we have learned from Jesus Christ and that is sufficient. దేవుడు యేసు ప్రభు ద్వారా మేము నేర్చుకున్నాం కాబట్టి అది మాకు సంతృప్తికి చాలు అనుకోలేదు వాళ్ళు. No. They were continually filled with joy and the Holy Spirit. ప్రతి దినము కూడా అనుదినము కూడా దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, ఆనందంతో నింపబడి రోజు మెరుగుపరచబడుతున్నారు. Amen. ఆమేన్. I would ask Stephen and his family, are you, now that you are coming to celebrating your anniversary, are you having a joy in this local church? స్టీఫెన్ గారిని, పాస్టర్ గారిని, అలాగే పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని అడుగుతున్నాను, ఈ స్థానిక సంఘముతో మీరు ఆనందంగాను సంతోషముతోను ప్రతిదినము ముందుకు సాగుతున్నారా? Or are you saying, complaining, oh, I had to pray for this people, that people, I had to visit there, they're calling me, they're disturbing me, and things like that? లేకపోతే ఈ యొక్క వార్షికోత్సవం రోజు మీరు బాధపడుతూ, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, అక్కడ పిలుస్తారు, అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ పిలుస్తారు, వీళ్ళు ఎలా అంటున్నారు అలా అంటున్నారు అని బాధపడుతూ వేదనతో ఉన్నారా? I don't have time for myself or my family or for my children. Really it's a big botheration. వీళ్ళందరినీ పట్టించుకుని వీళ్ళు ఆ బాధ అంటారు, ఈ బాధ అంటారు, ఇదంతా చూసేపాటికి నా భార్యను చూసుకోవడానికి, నా పిల్లల్ని చూసుకోవడానికి, నా కుటుంబాన్ని పట్టించుకోవడానికి నాకు టైం లేదండి అని బాధపడుతున్నావా? No. All of us need to experience the joy of the Lord in our life. మన జీవితాల్లో ప్రభు యొక్క ఆనందము, సంతోషము అనుభవంగా మనం అనుభవించాలి. Amen. ఆమేన్. And how we can have that is, అది మన జీవితాల్లో ఎలా కలుగుతుంది? my grandfather P.D. Chako named my mother Joy, and when she was about 15 years old, he called her and said, do you know why I named you Joy? నా యొక్క తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు మా అమ్మకి జాయ్, ఆనందం అని పేరు పెట్టారు. ఆమెకి 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెను పిలిచి అన్నారు, నేను నీకు జాయ్ అని, ఆనందం అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా అని అడిగారు. And he explained to her in the English language there are 3 alphabet JOY in the word joy. మా తల్లిగారితో మా తాతగారు ఒక మాట చెప్పారు. జాయ్ అనే మాటకు 3 ఆంగ్లంలో పదాలు ఉంటాయి, JOY అని. And J stands for Jesus, and whatever time and the resources that God has given you, give to Jesus, and you'll have real joy in your life. ఆ పదములో ఉన్న 3 అక్షరాలు, ఒక అక్షరం జే అనగా యేసు ప్రభు వారికి మొట్టమొదటిగా నువ్వు స్థానం ఇవ్వు, నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మొదట ఆయన్ని ప్రేమించి ఆయనకి ప్రార్థన చేయి, అప్పుడు నీ జీవితం అంతా సజావుగా జరుగుతుంది అని చెప్పారు. And the second word is O stand for other people. Whatever the Lord time and the resources that God has given you, share it with other people, and yes, then you will have real joy in your life. ఆ యొక్క అక్షరంలో ఉన్న ఇంకొక మాట ఏంటంటే ఓ అని మాటకు అర్థం ఏంటి? ఇతరులు, అదర్స్. నీ జీవితంలో ఎలాంటి మేలు జరిగినా దేవుని గురించిన సంతోషం ఇతరులతో పంచుకో, అప్పుడు నీ జీవితానికి దేవుడు సంతోషం ఇస్తాడు అని చెప్పారు. Amen. Amen. Finally, the last alphabet in joy is Y, and Y stands for yourselves. And yes, when you give to Jesus, when you give to others, enjoy yourself. ఇంకో మాట ఏంటంటే మూడిట్లో వై అనగా యువర్స్ అంటే మొట్టమొదటిగా దేవునికును ఇతరులకును నువ్వు స్థలం ఇచ్చిన తర్వాత, నువ్వు సమయం ఇచ్చిన తర్వాత ఏమైతే మిగిలిందో అది నువ్వు ఆనందించు, నీ జీవితంలో సంతోషం ఉంటది అని చెప్పారు. Amen. Amen. Hallelujah. Hallelujah. That's a very good principle which my mother lived, and yes, I have experienced in my life also.
నా తల్లి గారు ఒక మంచి సిద్ధాంత పూర్వకంగా ఆమె బ్రతికారు. ఆమె బ్రతకడం మాత్రమే కాదు, ఆమెను బట్టి నా జీవితంలో కూడా ఆశీర్వాదాలు దీవెనలు నేను పొందుకున్నాను. Amen. ఆమె So if you want real joy in your life, నీ జీవితంలో నిజమైన ఆనందం కావాలి అంటే, like my mom practiced and like I have been practicing, give to Jesus first. నేను నా తల్లి గారు కూడా మొట్టమొదటిగా స్థానాన్ని దేవునికి ఇచ్చాము కనుక You too also give the first stand to Jesus. మీ జీవితాల్లో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత యేసు ప్రభు వారికి ఇవ్వండి. Then you give to other people. ఆ తర్వాత నువ్వు ఇతరులను ప్రేమించండి, ఇతరులకు ఇవ్వండి. When you share it with other people, you'll see how you have been impacting them and real happiness comes into your life. నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి రెండవ స్థానం ప్రజలకు ఇచ్చినప్పుడు వారి జీవితాలలో కలిగే మేలులు నువ్వు ఎలాంటి స్థానాన్ని పొందావో అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. Amen. ఆమేన్. I'm really blessed with the church in Gunadala, how I see my believers growing and flourishing in the kingdom of God. అయ్యగారు ఎక్కడైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ గుణదల సంఘము వర్తిల్లటం, అక్కడ ఉన్న విశ్వాసులందరూ దీవించబడటం నేను చూసి సంతోషిస్తున్నాను. Why? ఎందుకు? Because I'm giving my life to them, yes, they too are growing, and when I see how they're developing and how they're progressing, that gives me real joy in my life. అయ్యగారి యొక్క ప్రార్థన ప్రణాళికలంతా కూడా ఆ సంఘం మీద ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు దీవెనలు చూసి వారు దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Similarly, you too will have joy in your life if you practice this. మీ జీవితాల్లో కూడా అదే విధమైన ఆశీర్వాదం ఆనందం కావాలి అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, రెండో స్థానం ఇతరులకు ఇవ్వండి, మూడోదిగా మిమ్మల్ని బట్టి దేవుని ఆనందించండి. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహిస్తాడు. Amen. ఆమేన్. Dr. Luke writes here in Acts chapter 13. లూకా గారు ఈ విధంగా చెప్తారు అపొస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో In verse 40-52, we read with joy, filled with joy and with the Holy Spirit. 42వ వచనంలో అంటాడు, 52వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆనందించుచున్నారు. Amen. ఆమేన్. What do we learn here? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? They've been filled with the joy, continually filled with joy and the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందముతో కొనసాగుతాం. It's not something that they do it once in a while. ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో వారానికి ఒకసారి కాదు. No, they're continually being filled. ప్రతిరోజు ప్రతి దినము అనుదినము ప్రతి సమయంలో ఆత్మతో నింపబడటం. Amen. ఆమేన్. It's not something that you experienced many years ago when under a great leader like Mumbadevara Vijayarathan garu or KP Devasayam garu or somebody else. No, John Sundara garu or Ratnam garu. No, you need to be filled with the Holy Spirit daily. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆత్మతో నింపబడ్డానని మమ్మడవరం ఆయన ద్వారా లేదా రత్నం పాస్టర్ గారి ద్వారా కేపీ దేవసాయం గారి ద్వారా సుదర్శన్ గారి ద్వారా అబ్రహం సామయ్య గారి ద్వారా వాళ్ళ ద్వారా నేను ఆత్మతో నింపబడ్డాను అని అంటాం కాదు. No, you need to be filled daily. నువ్వు ఇప్పుడు ప్రతిరోజు ఆత్మతో నింపబడాలి. Amen. I don't know what you had for breakfast today. ఈ రోజు మీరు ఏమి అల్పాహారం టిఫిన్ చేశారో నాకైతే తెలియదు. I had dosha. నేను దోశలు తిన్నాను. And my wife made it with nice ghee. అమ్మగారు చక్కగా ఆ దోశల మీద నెయ్యి వేసి చేశారు. When I put it in my tongue, it was like angels dancing on my tongue. వెంటనే నేను తీసుకున్న నోట్లో పెడితే వెంటనే దేవతలు తినిపించినట్టుగా అనిపించింది. Amen. The point I'm trying to say is, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, but I love to have dosa every day. నేను ప్రతిరోజు కూడా ఆ దోశ రోజు పెట్టినా నాకు మొహమాటం లేదు. Amen. తింటాను. It's not something, it's a once in a day episode. No, I need to have everyday breakfast. ప్రతిరోజు నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి, ఉదయకాలం అల్పాహారం, నెలకు ఒకసారి వారానికి ఒకసారి కాదు. No, similarly, అదే విధంగా if our body needs a daily nourishment daily, తినటము ఎలాగైతే మన శరీరానికి రోజు అవసరమై ఉన్నదో, we too need to have spiritual nourishment in our life. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ప్రతిరోజు మనం పొందాలి. Amen. And how is it possible? అది ఏ విధంగా మనకు సాధ్యమవుతుంది? By praying to God in the heavenly language that God has given you. దేవుడు నీకు ఇచ్చిన పరలోక భాష అన్య భాషలలో నువ్వు ప్రార్థన చేయటం వలన